ఏపీలో జరిగిన ఎన్నికల విషయంలో భారత ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. ఈవీఎంలు మొరాయించడం వెనుక ఏ అదృశ్య శక్తులు పనిచేశాయో తనకు తెలియదన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమంటున్న జేసీతో ముఖాముఖి. ముఖ్యమంత్రి చంద్రబాబు మరికొద్దిసేపట్లో ఎన్నికల సంఘానికి కలవబోతున్నారు. ఎంపీలు అదేవిధంగా మంత్రులంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంలోనే ఎంపీగా ఉన్నటువంటి జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. దివాకర్ రెడ్డి గారు చెప్పండి, ఎన్నికలు పూర్తయ్యాయి, ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి అంతే, ఇంకేం లేదు. కానీ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొన్ని సందర్భాల్లో ప్రారంభం కూడా కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటన్నిటి పరిస్థితుల్లో కానీ ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరంతా ఏ విధంగా భావిస్తారు? ఎన్నికలు కమిషన్ చాలా అశ్రద్ధ వహించింది. మరి దీంట్లో ఏమేమి మతలబులు ఉన్నాయో, ఎవరెవరు అదృశ్య శక్తులున్నాయో మనకైతే తెలియదు. ఎవరంతా వాళ్ళు ఊహించుకుంటున్నారు. అయితే నా 75 జీవితంలో ఎప్పుడు ఇలాంటి దరిద్రమైన పరిస్థితి చూడలేదు. కానీ రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా వైకాపాకు అనుకూలంగా ఉన్నాయనేటువంటి పరిస్థితుల్ని ఈరోజు బీజేపీ కూడా స్పష్టంగా చెప్తా ఉంది. వాళ్ళు కొమ్ము కాస్తున్నారు కాబట్టి అదేం కాదు. చంద్రబాబు నాయుడు గారు 100% విల్ బికమ్ ది చీఫ్ మినిస్టర్. ది ఓన్లీ థింగ్ ఇస్ పెన్షన్ అండ్ పశువు కుక్కు, వాటిని ఎవరు చెరపలేరు. కానీ గతంలో ఎన్నికల కంటే ముందు మీరు ఒక వ్యాఖ్య చేశారు, చాలా మందిని మార్చాలి అని చెప్పి, మార్చకపోతే సాధ్యం కాదు అని చెప్పి. కానీ అదే మాట కట్టుబడి ఉంటున్నారు ఈరోజు? ఇప్పుడు కూడా చెప్తా, అయితే ఇంకో రకంగా చెప్తా. 5,000 కంటే మెజార్టీ తక్కువ వచ్చిన వాళ్ళల్లా ఆయన మార్చి ఉండాల్సింది. కానీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళందరూ గెలిచే పరిస్థితి ఉందంటారు. మరి దీనివల్ల గెలుస్తారు నేను అనుకుంటున్నాను. దీనివల్ల గెలుస్తారు. చంద్రబాబు నాయుడు పుణ్యాన, అమ్మగారి పుణ్యాన, అక్కల పుణ్యాన, చెల్లెళ్ళ పుణ్యాన, అవ్వల పుణ్యాన, తాతల పుణ్యాన, అందరి పుణ్యాన గెలుస్తారు. వాళ్ళ స్వశక్తితో కాదు, వాళ్ళు మంచి నాయకులుగా పేరు పొందినటువంటి వాళ్ళు. ఎన్నికల కమిషన్కి ఏం చెప్పబోతున్నారు? చాలా దురదృష్టమైంది. భారతదేశం పుట్టినప్పటి నుంచి కూడా ఇలాంటి దరిద్రమైన పరిస్థితి లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎలా? ఎందుకది? Why you have not rectified and immediately in 5-10 minutes? ఏమైనా మిషన్ ఎప్పుడైనా మొరాయించడం అనేది తప్పని నేను అన్ను. కానీ ఇన్నా ప్రతి ఊర్లో దట్స్ బ్యాడ్, అన్ఫిట్. ది ఎలక్షన్ కమిషన్ ఇస్ అన్ఫిట్ టు కండక్ట్ ది ఎలక్షన్స్. థ్యాంక్ యూ సార్. సో ఇది జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్తుంది. ఎన్నికల కమిషన్ ఎన్నికలను నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని చెప్తున్నారు. మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా మహిళల కోసం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు చంద్రబాబును మరోసారి అధికారంలో కూర్చోబెడతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుర్జిత్ సింగ్తో అరుణ్ కుమార్, ఈటీవీ న్యూస్, న్యూఢిల్లీ.